ఊపే కుహ, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ సినిమా చేస్తున్నావు అని నన్ను అడగగానే ఊపే కుహ అంటున్నా. ఊపే తర్వాత ఏంటి కుహ, కుహ అంటే అప్పుడు కానీ అర్థం కావట్లేదు వాళ్ళకు. ఊపే కుహ అంటే ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడి. భాగ్యలక్ష్మి గారు నిర్మిస్తున్నారు, నిధి ప్రసాద్ గారు దర్శకత్వం వహిస్తున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా చేస్తున్నారు. అలాగే ఆయన వారి ఫాదర్కు చేతులెత్తి దండం పెట్టాలి. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో 7 తమ్ముళ్ళు అంటే ఆయన ఎంత ఓపికస్తుడో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే హీరోయిన్ వాళ్ళ మద్దతుకు కూడా చేతులెత్తి నమస్కారం చేయాలి. ఆవిడకు 8 మంది ఆడపిల్లలు. ఈయనకు వచ్చిన తంటాలు మామూలు తంటాలు కాదండి రాజేంద్ర ప్రసాద్ గారికి. ఆ తంటాలన్నీ అధిగమించి వాళ్ళందరినీ ఎలా సాల్వ్ చేశాడనేది ఈ ఊపే కుహ. మేమందరం కుహలమే. మా హడావుడి ఎక్కువ ఉంటుంది. మా హడావుడిని అంతా తగ్గిస్తూ జాగ్రత్తగా దగ్గరుండి చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే నిధి ప్రసాద్ గారికి ఎంతమంది కెమెరామ్యాన్లు ఉండేవాళ్ళు మాకు అర్థం కాదు. ఎంతమంది కోరిడక్టర్లో నాగరాజు గారి దగ్గర నుంచి అందరూ అక్కడొక యూనిట్, ఇక్కడొక యూనిట్, ఇక్కడొక యూనిట్, అక్కడొక యూనిట్. ఇటు పరిగెత్తాలి ఒక షాటు, అటు పరిగెత్తాలి ఒక షాటు. అరే నువ్వు ఇటు రారా వేణు అనేటోడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకొకరిని అరే మీరు ఇటు రాండి రా అనేవాడు. ఎవడు ఫ్రేమ్లో కనబడుతున్నాడా లేదా అని ఆయన కంటే ముందు పక్కన వాళ్ళని చూసుకుని రాజేంద్ర ప్రసాద్ గారు అరే నువ్వు ఇటు రా, నువ్వు కనబడట్లేరా ఫ్రేమ్లో, ఇటురా అని అలా చేసి మమ్మల్ని అందరినీ దగ్గరుండి చూసుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి రాజేంద్ర ప్రసాదం నిర్మించినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారు పైకి వచ్చి వారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ను లాంచ్ చేయవలసిందని కోరుతా ఉన్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. ఊపే కూహ, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి, ట్రైలర్ లాంచ్ ప్లీజ్. శ్రీమతి భాగ్యలక్ష్మి గారు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నిధి ప్రసాద్ గారు, అలాగే అందరికీ సూచనలు ఇచ్చినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, 80 మంది నటులతోటి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అన్ని ఎంటర్టైన్మెంట్ మూవీస్ కంటే ఇది అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ మూవీ అయింది. ఏ ఫ్రేమ్లో ఎవరు వచ్చి ఎవరు పోయిందో తెలీదు. ఎంత తెలియదంటే ఈ పోస్టర్ మీద నా ఫోటో లేదు, నా ఒకటి ఫోటోనే కాదు చాలామంది ఫోటోలు లేవు. అందుకనే ట్రాక్టర్లు, లారీలు, జీబులు, జిప్సీలు పెట్టిన అదిగో ఆ జీబులోనో ఆటోలోనో ఎక్కడనో నేను ఉండుంటా. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా ఉండుంటారు. లారీలలో ఎక్కించాడు, ట్రాక్టర్లలో ఎక్కించాడు. ఒక రకం కాదయ్యా మమ్మల్ని నరకం చూపెట్టాడు. ఇంకా చివరికి రాజేంద్ర ప్రసాద్ గారితో బస్సు కూడా నడిపించాడు. లారీ ఒక్క రకం కాదు, అది విచిత్రమైనటువంటి సినిమా. ఒక్క సెకండ్ కూడా ఎవరు ఎంటర్టైన్మెంట్ లేకుండా బయటికి వెళ్ళరు. అలాగే అనూప్ రూబెన్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్, అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు. అనూప్ రూబెన్స్ గారికి ఈ బ్యానర్ తరఫున, నిధి ప్రసాద్ గారి తరఫున, భాగ్యలక్ష్మి గారి తరఫున, రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, మిగతా నటీనటులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జనరల్గా సినిమాలో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఖచ్చితంగా ఒక ఐటమ్ గర్ల్ ఉంటుంది, ఐటమ్ సాంగ్ పాడడానికి, డ్యాన్స్ చేయడానికి. కానీ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్స్ లేవు. హీరోయిన్లే కలిసి అన్నీ కలిసి వేశారు. లుంగీలు కట్టి అన్నీ కట్టి ఏం కావాలంటే అలాగా మీకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలో అలాంటి ఎంటర్టైన్మెంట్ పక్తు నవ్వుకొని బయటికి వెళ్ళి మేము ఇచ్చిన రూపాయికి మాకు న్యాయం జరిగింది అనుకునేటువంటి ఈ సినిమాను అందరూ కూడా అద్భుతంగా జయప్రదం చేస్తారు. వద్దనుకున్నా చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి టైంలో వస్తుంది. మార్చిలో ఎండలకు ఇక్కడ ఉన్నటువంటి చలికి మీరు వణికిపోవాలి, అంత బాగుంటుంది సినిమా. మీ అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో రాని సినిమా అన్న రాజేంద్ర ప్రసాద్ గారు, మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సినిమా, మీ ఆశీస్సులతో జరిగినటువంటి సినిమా అద్భుతమైనటువంటి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా आपको तेलुगु आते साक्षी जी?